నమస్కారం కృష్ణారావు గారు. ఈరోజు ఒక ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మనం గత వారంలో ఛత్తీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో ఈ నక్సలైట్స్ చాలామందిని ముట్ట చెప్పడం అనేది ప్రభుత్వం చేసిన దాంట్లో ఒక మంచి కార్యక్రమం అని అనుకుంటాను. అసలు ఈ నక్సలిజము తర్వాత మరి చనిపోయిన నాయకుడు కూడాను మామూలు సాదాసీదా వ్యక్తి కాదు. రీజనల్ కాలేజ్ ఆర్ఈసీలో రీజనల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మరి ఇంజనీరింగ్ చేసి మరి వీళ్ళందరూ మరి ఈ యూత్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఆకర్షణ అవుతారు ఈ నక్సలిజానికి, దీనికి ప్రేరేపణ అయిపోయి ఇంక వాళ్ళ జీవితాన్నే పక్కన పెట్టేసేసి ఒక సిద్ధాంతం గురించి వాళ్ళ ప్రాణాలని ఛేదించడము, కుటుంబాలకు దూరంగా ఉండడము, ఇట్లాంటివన్నీ చూసాం మనము. ఇదివరకులో చాలా ఈ అసలు యాక్చువల్లీ నక్సలిజం యొక్క పుట్టుపూర్వోత్తరము అవన్నీ ఒక చిన్న విశదీకరించి మెయిన్ ఆంధ్రప్రదేశ్లో మేము చదువుకునే రోజుల్లో చాలా ఇదిగా ఉండేది ఈ నక్సలైట్ ఉద్యమం. దాన్ని వెంగళరావు గారు వీళ్ళందరూ చాలా చక్కగా ఉక్కుపాదంతో దాన్ని ఇది చేశారు. ఇప్పుడు నెమ్మదిగా అది ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వాటిలోకి వెళ్ళిపోయి మెయిన్ అక్కడ ప్రాబల్యం ఎక్కువైంది. మరి ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు కూడాను ఒక ఏడాదిలో దీన్ని తొదముట్టిస్తామని అంటున్నారు. మరి ఇది చివరి కోట అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళు అసలు వాళ్ళ జీవన శైలి కానీ వాళ్ళు ఏమీ లేకుండా ఎట్లా ఉంటుంది, అసలు ఈ ప్రభావం తగ్గడానికి అవకాశం ఉందా? మరి నక్సలైట్లు కూడా చాలామంది జనజీవన స్రవంతిలోకి వస్తూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ కొంతమంది రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఛత్తీస్గఢ్ దాని వెనకాల కారణం అక్కడ ఉండే నక్సలైట్ లీడర్లే లీడ్ ఇచ్చారు కాబట్టి చేశారనేటువంటి ఒక విషయం కూడా మనకి తేటతెల్లమవుతోంది. మరి ప్రభుత్వం వీళ్ళతో శాంతి చర్చలు చేసి వాళ్ళని మళ్ళీ తీసుకురావడానికి అవకాశం ఉంటుందా? దీని మీద ఒక చిన్న విశ్లేషణ కావాలి. అంటే ఇది అలెంటింగ్ ప్రాబ్లంగా ఉండింది చాలా రోజుల వరకు. మనం చిన్న స్టూడెంట్స్ టైం నుంచి కూడా ఇది ఒక పెద్ద మేజర్ మూమెంటు. వెస్ట్ బెంగాల్లో మొదలై నక్సల్బరీ దగ్గర ఆంధ్ర బాగా పాకింది. ఆంధ్రాలో చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. సో ఆంధ్రాలో పాకటానికి కొంత కారణం కూడా ఉందిలే. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు యాక్చువల్గా ఒక టైంలో జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ బలమైన ఫోర్స్ ఆంధ్రప్రదేశ్లో అటు కానీ ఇటు కానీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కమ్యూనిజం. ఇన్ఫ్యాక్ట్ మంచికంటి కిషన్ రావు గారని ఉండేవాడు, ఎమ్మెల్యే కిషన్ రావు అని అనుకుంటాను, ఎమ్మెల్యే ఖమ్మం ఉండేవాడు. ఆయన చెప్తూ ఉండేవాడు, సార్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకుండా ఉండుంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనూ కమ్యూనిస్టుల రాజ్యం వచ్చి ఉండేది, తెలంగాణలో కమ్యూనిస్టుల రాజ్యం వచ్చి ఉండేది, మేము మెజారిటీలో ఉన్నాం. కలవటంలో అది అక్కడ విడిపోయి ఇక్కడ రావటంతో మా అవకాశం ఒకటి పోయింది గవర్నమెంట్ ఫామ్ చేసేదని చెప్తూ. సరే ఆ పైన నెమ్మదిగా సిపిఐ, సిపిఎం ఈ సాయుధ పోరాట విధానానికి స్వస్తి చెప్పి పార్లమెంటరీ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయటం. బట్ ఈ ఫ్యాక్షన్ ఇట్లాగే ఉండిపోయింది. నక్సలిజం, వైలెన్స్, పవర్ టు ది బ్యారల్ ఆఫ్ గన్ అని దాన్ని నమ్మి చాలామంది, యాక్చువల్గా ఎంతమంది ఇంటలెక్చువలీ వెరీ వెరీ క్వాలిఫైడ్ అండ్ యాక్టివ్ పీపుల్ చాలామంది దీనివల్ల నష్టపోయినారు, తప్పుదారి పెట్టారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఆర్ఈసీ వరంగల్, ఇప్పుడు ఇతను కూడా ఆర్ఈసీ వరంగల్ స్టూడెంటే, మనకు తెలుసు, నీకు మన క్లాస్మేటు వీరాంజనేయులు కూడా అప్పటిదాకా ఇంటర్మీడియట్లో వస్తుంది ఇట్లాగే ఉన్నాడు. ఆర్ఈసీ వరంగల్లో జాయిన్ అయినప్పటి నుంచి నక్సలైట్ లీడర్ అయిపోయినాడు. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, కరెక్ట్. సో ఆ రకంగా ఆ ఎన్విరాన్మెంట్లో బాగా లీడర్షిప్ ఒకటి దీనికి డెవలప్ అయింది. కమిటెడ్ లీడర్షిప్ అది. ఇది సామాన్యం కాదు. ఇది ప్రాణానికి తెగించటం ఒకటి, సౌకర్యాలు లేకుండా ఎక్కడెక్కడో ఉండి అండర్ గ్రౌండ్గా ఉండి చేయటం అనేది. సరే, జలగం వెంగళరావు ఒకడు దీనికి గట్టిగా మోటుకున్నాడు అప్పట్లో. ఆయన తర్వాత
జే త్వరగారిది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. దాంట్లో ఏమి ఆంధ్రాలో నక్సలిజం ఎరాడికేట్ అవ్వటంలో చాలా పెద్ద పాత్ర ఆనాటి పోలీస్ ఆఫీసర్ హెచ్జే త్వరగారిది ఉంది. కోర్స్ వీళ్ళందరూ దాంట్లో టీం రాముడు గారు, అరవిందరావు వీళ్ళంతా గ్రేహమ్స్ను వాటిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యాంటీ వ్యాస్ కూడా అబ్సల్యూట్లీ వ్యాసాస్ చేయటంతో ఆంధ్రా నుంచి మోరాల్లెస్ దాన్ని లేకుండా చేయగలిగితే సరే ఇంకా అక్కడ వాళ్ళు దట్టమైన అడవులు అక్కడ ఉన్నాయి కాబట్టి అటు ఉండటమే కాకుండా రెగ్యులర్గా దే ఆర్ బికమింగ్ ఏ న్యూ సెన్స్. అక్కడ రోడ్డు వేయనివ్వకుండా రోడ్డు కింద పెట్టడం, చాలామంది పారామిలిటరీ ఫోర్సెస్ పోవటం ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. క్యాడర్ కూడా బాగా వీకన్ అయింది. ఎడిషనల్ రిక్రూట్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ఏమైంది మొత్తం బ్యారల్ ఆఫ్ గన్ ద్వారా పవర్ సాధించడం కుదరకపోవచ్చు అనేది ఒకటి విదితమైపోయింది. యూ కెన్ బి ఏ స్మాల్ పాకెట్ అక్కడ ఇక్కడ ఉండొచ్చే కానీ పెద్దగా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాదు. రెండోది ఏదైనా రెవల్యూషన్ వెంటనే రావాలి కానీ ఇంత ప్రొలాంగ్డ్ టైంలో రెవల్యూషన్ తేలేవు. యాక్చువల్ నీ టీమే కరప్ట్ అయిపోతుంది. బికాస్ ఇంత సస్టైన్డ్గా చేయటం అనేది ఎవరికి కష్టమైంది కదా. అది అబ్సల్యూట్లీ వచ్చింది. వాళ్ళు కూడా బాగా కరప్ట్ అయిపోయినారు. సో ఇవన్నీ ఈ కండిషన్స్లో ఇది పెద్దగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు. ఆ కోర్ ఒకటి అట్లాగే నిలబడి ఉన్నది. సో అందుకని అది పెద్ద వైడ్ స్ప్రెడ్ ఇష్యూ కాదు. అది కనిపెట్టేశారు వీళ్ళు. కనిపెట్టి కోర్ ఇక్కడ ఉంది, కోర్ను కొట్టేస్తే అయిపోతుంది అనుకున్నారు. దానికి ఏదో బాగా ప్లాన్ చేసుకొని పోయి చేశారు. సో ఇక్కడి నుంచి ఇంకా వాళ్ళు బాగా దెబ్బతిన్నట్టే నేను అనుకోవటం. పెద్దగా పుంజుకోలేకపోవచ్చు. మోర్ సో బికాస్ న్యూ రిక్రూట్మెంట్ లేదు. అది అక్కడక్కడ వాళ్ళు బాగా దెబ్బతింటున్నారు. పాత వాళ్ళు ఎవరో ఉన్నారు కానీ కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండేటటువంటి అవకాశం లేదు. ఒకటి ఒక న్యూసెన్స్ వాల్యూ అయిపోయింది. ప్రాపర్గా డెవలప్మెంట్ యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ అవి హైలీ మినరల్స్ ఉన్నవి, డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాలు. అక్కడ వీళ్ళ వల్ల సిస్టమ్ సరిగ్గా పని చేయకుండా పోతున్నాయి. రోడ్డు వేయాలన్నా రైలు వేయాలన్నా ఇది ఒక పెద్ద. ఇప్పుడు ఈ మినేస్ తగ్గింది కాబట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ బాగా పెరిగి ఓవరాల్ కూడా ఇట్స్ గుడ్ ఫర్ ది కంట్రీ. డెఫినెట్లీ వైలెన్స్ ద్వారా జరిగేది ఏమీ లేదు. అండ్ ఈ ఏరియాస్ను ఓపెన్ అప్ కూడా చేస్తున్నారు. లాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడికి పోతూ ఉన్నాయి. లెట్స్ హోప్ ఇట్ విల్ బీ ది లాస్ట్ ఫైట్ అనే అనుకుందాం. డెవలప్మెంట్కి ఇది ఒక మంచి ముగింపు. నమస్కారం.